వ్యవసాయ రంగం రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. దీనివల్ల 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా 53 లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కొనసాగే ఈ కార్యక్రమం 13,500 నుంచి 16,000కు పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే 3 దఫాల్లో సంవత్సరానికి ప్రతి సంవత్సరం 3 దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది. పంట వేసే సమయంలో, పంట కటింగ్ సమయంలో, మళ్ళా సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది. పంట వేసే సమయంలో 8,000 ఇస్తాం, కటింగ్ సమయంలో మరో 4,000 ఇస్తాం, మళ్ళీ సంక్రాంతికి మరో 4,000 ఇస్తాం. ఇదానే కొనసాగుతుంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. రైతన్నలకు 0 వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి. ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే జరుగుతూ ఉన్నట్టుగానే దేశంలో ఎక్కడ లేని విధంగా కౌలు, అటవీ, దేవాదాయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది. వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. అది కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వ్యవసాయం ఒకటే పెద్ద సబ్జెక్టుగా ఉంది. సో మేనిఫెస్టోలో ఇప్పుడు జరుగుతూ ఉండేటివన్నీ కూడా కొనసాగుతాయి.